భక్తి చేస్తున్న వారిలో యథార్థత కనపడాలి. యథార్థమైన భక్తి గల వారై ఉండాలి. దానికి తోడు నీతి కావాలి. నీతి యథార్థత భక్తి చేసే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు భక్తి ఎలా చేస్తారో తెలుసా? ఒక విశ్వాసి ఆదివారం రోజున, సర్వసాధారణంగా ఆదివారం రోజున తన కుమారుని లేపి సంఘానికి రమ్మనే అలవాటు ఆ తల్లికి ఉందట. ఆ కుమారుడు ఎప్పుడు సంఘానికి రాడు, సంఘానికి రమ్మని అడగడం తనకు అలవాటు. ఆ రోడ్ల మీద తిరిగేవాడు, అలరలరగా ఉండేవాడట. సంఘానికి రమ్మని ప్రతి వారం అడిగేదట. వచ్చినా రాకపోయినా అడగటం మాత్రం అడుగుతూ ఉండేదట. అలాగే అదే అలవాటు ప్రకారం ఆదివారం వచ్చింది. ఆదివారం రోజున ఉదయాన్నే తన కుమారుని లేపుతుందట. అయ్యా లేగు, చర్చికి టైం అవుతుంది, ఈ వారం అన్నా రా అని అడుగుతుంటే ఆమె కుమారుడు నిద్రలోంచి లేకపోయేసరికి, తట్టి చూసినా ఏం చేసినా లేకపోయేసరికి తల్లికి అర్థమైందంట చనిపోయాడు అని. కుమారుడు చనిపోయిన శవాన్ని విషయం ఎవరితో చెప్పకుండా శవాన్ని అలాగే పెట్టి శవం మీద దుప్పట్లు కప్పి ఇంటికి తాళం వేసి ఆ దుఃఖంతోనే చర్చికొచ్చి ఆదివారం సన్నిధి చూసుకుని, ఆదివారం చర్చ అయిపోయాక సేవకుడి దగ్గరికి వెళ్ళి, ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత దేవుని మందిరంలో ఉన్న సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమారుడు చనిపోయాడు, ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. ఆదివారం ఆరాధన అయ్యాకే ఈ కార్యక్రమం ఏదన్నా చేయాలన్న ఒక ఉద్దేశంతో, ఆదివారం ఆరాధన నాకు పోతదేమో ఒక ఆలోచనతో ఈ విషయాన్ని, దుఃఖాన్ని మింగి మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను అయ్యా, దయచేసి వచ్చి ఈ కార్యక్రమాన్ని, భూస్థాపిత కార్యక్రమాన్ని చేయండి అయ్యా అని బ్రతిమలాడిందట. బాగా గమనించాలి. నీతి యథార్థమైన భక్తి అంటే ఏంటో తెలుసా? కన్న కొడుకు చనిపోయినా, కన్న బిడ్డ చనిపోయినా బయటికి ఈ విషయం చెప్పకుండా దుఃఖాన్ని దిగమింగి ఏడుపుని మింగుకుని ఆదివారం ఆరాధన మానకూడదని ఒక ఉద్దేశంతో కొడుకు చనిపోయిన పక్క మీద అలాగే ఉంచి శవాన్ని కప్పి ఇంటికి తాళం వేసి సన్నిధికి వచ్చి ఆరాధన చూసుకుని, ఆరాధన అయిపోయిన తర్వాత సేవకుడికి చెప్పి ఇంటికి వెళ్ళి చూసారా, ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పి చూసారా? అది నీతి యథార్థమైన భక్తి.